ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 3.5 గురించి తెలుసుకుందాం. నా వీడియోస్ అన్నింటిలో అండి మీకు లాస్ట్‌లో నోట్స్ డిస్‌ప్లే అవుతుంది. ఒకసారి అది చెక్ చేసుకోండి. అదండి మీ స్కూల్‌లో మీ టీచర్స్ మీకు ఏదైనా ఓన్‌గా ప్రాబ్లమ్స్ ఇచ్చినా గానీ, అండ్ మీకు హోంవర్క్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్‌లో డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ రిప్లై ఇస్తాను. మీకు ఇంకా అర్థం కాకపోతే నేను సెపరేట్‌గా వీడియో చేసి పెడతానండి. ఎక్సర్సైజ్ 3.5 ఫస్ట్ రోమన్ రైట్ ద ఎల్‌సీఎం ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఎల్‌సీఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అండి. ఎక్సర్సైజ్ 3.4లో మీరు హెచ్‌సీఎఫ్ ఫైండ్ అవుట్ చేశారు. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడికి వచ్చేసరికి లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ ఎల్‌సీఎం ఫైండ్ అవుట్ చేస్తున్నారు. లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్‌సీఎం అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్ రిలేటెడ్గా మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా కంపల్సరీగా ఎల్‌సీఎం అనేది యూజ్ అవుతుంది. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఎల్‌సీఎం అనేది వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి ఎల్‌సీఎం. లీస్ట్ కామన్ మల్టిపుల్. ఫస్ట్ ప్రాబ్లం 12 అండ్ 15కి ఎల్‌సీఎం ఫైండ్ అవుట్ చేయాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి. ప్రైమ్ అని ఇచ్చారు కదా, మీకు ఆల్రెడీ తెలుసు కదా ప్రైమ్ నెంబర్స్ ఏమిటి. సో ఆ ప్రైమ్ నెంబర్స్ని యూజ్ చేసి మాత్రమే ఎల్‌సీఎంని ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ 12 అండ్ 15 ఇచ్చారండి. సో గివెన్ నెంబర్స్ ఆర్ 12 అండ్ 15. ఈ 12 అండ్ 15కి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 12కి అండ్ 15కి ఫస్ట్ సపరేట్గా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. సెకండ్ అంటే మీ ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 2 నుంచి స్టార్ట్ అవుతాయి కదా. సో 2 నుంచి స్టార్ట్ చేయండి. 2 6 12. సెకండ్ టేబుల్లో 6 వస్తుంది కదా, నెక్స్ట్ మళ్ళీ 2నే తీసుకోండి. 2 3s 6 వస్తుంది. నెక్స్ట్ 3 అనేది సెకండ్ టేబుల్లో రాదు కదా, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్కి వెళ్ళండి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3, 3 1s 3. ఓకే, నెక్స్ట్ 15 అండి. 2 నుంచి స్టార్ట్ చేయండి. 2తో 15 అనేది డివిజబుల్ అవ్వదు కదా, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ తీసుకోండి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 అవుతుంది. 3తో 15 డివిజబుల్ అవుతుంది. 3 5s 15 వస్తుంది. నెక్స్ట్ 5 అనేది 3తో డివైడ్ అవ్వదు కదా, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ తీసుకోండి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసరికి 5 వస్తుంది. 5 1s 5. సో టోటల్గా ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయండి? ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 ఈక్వల్ టు 3 ఇంటూ 5 అండి. మీకు టోటల్గా కామన్గా ఏ ఫ్యాక్టర్ వచ్చిందండి? 3 వచ్చింది. సో హెచ్‌సీఎఫ్కి వచ్చేసరికి మీరు ఓన్లీ కామన్ ఫ్యాక్టరే తీసుకుంటారు. ఇక్కడ ఎల్‌సీఎంకి వచ్చేసరికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో కామన్గా ఫ్యాక్టర్ రెండింటికి ఏమొచ్చిందండి? 3 వచ్చింది. సో మీరు దీన్ని ఎట్లా రాస్తారంటే, ఎల్‌సీఎం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారంటే, ఎల్‌సీఎం ఈక్వల్ ఫస్ట్ అండి ఇది సపరేట్గా మీకు కామన్గా ఉన్నాయి కాకుండా విడిగా ఉన్నాయి చూసారా, అవి రాయండి. ఈ ఫస్ట్ రోమన్లో 2 ఇంటూ 2 ఉంది, నేను అది రాశాను. అండ్ నెక్స్ట్ 5 ఉంది కింద. 15కి వచ్చేసరికి ఇక్కడ 5 ఉంది. ఫస్ట్ కామన్గా ఉన్నాయి కాకుండా సపరేట్గా ఉన్నాయి రాసుకోండి. 2 ఇంటూ 2 ఇంటూ 5 రాసిన తర్వాత కామన్గా ఒక సెట్ ఉంది చూసారా, ఆ సెట్లో సేమ్ మీరు హెచ్‌సీఎఫ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఒక సెట్కి ఒక 3 రాస్తారు కదా, సేమ్ అట్లానే ఈ 3కి బదులు ఓన్లీ 1 టైమే 3 రాస్తారు. మీరు టోటల్గా ఏం గుర్తుపెట్టుకుంటారంటే, అక్కడ నెంబర్స్ వచ్చేసరికి డబల్ వస్తాయి కదా, కామన్గా ఉన్న నెంబర్స్ అవి ఓన్లీ 1 టైమే రాస్తారు. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో 2 2s 4, 4 5s 20, 23s 60. సో ఎల్‌సీఎం ఎంత వచ్చింది? ఫస్ట్ వన్కి 60 వచ్చింది. మీకు సెకండ్ ప్రాబ్లం కూడా చూస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సెకండ్ ప్రాబ్లం 15 అండ్ 25 సేమ్ అండి. 15కి మీరు 15 ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. 15 ఫ్యాక్టర్స్ అండి. 2 నుంచి స్టార్ట్ చేయండి. 2 15 డివిజిబుల్ అవ్వ కదా, నెక్స్ట్ నెంబర్ 3 తీసుకోండి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 5s 15 వస్తుంది. సో 5 3తో డివైడ్ అవ్వదు కదా, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 తీసుకోండి. 5 1s 5 ప్రైమ్ నెంబర్సే అన్నారు కాబట్టి కంపల్సరీగా ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలి. సో 25 అనేది 2తో డివైడ్ అవ్వదు, 3తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటిదండి? 3 తర్వాత 5. సో 5తో డివైడ్ అవుతుంది. 5 5s 25, 5 1s. So factors of 15 equal to 3 into 5. ఫ్యాక్టర్స్ ఆఫ్ 25 ఈక్వల్ టు 5 ఇంటూ 5 అండి. సో కామన్గా ఏ నెంబర్ ఉందండి? 5 ఉంది ఈ రెండింటిలో. సో ఇప్పుడు ఎల్‌సీఎం చూడండి. దేర్ఫోర్ ఎల్‌సీఎం ఈక్వల్ 3 ఇంటూ ఫస్ట్ కామన్గా ఉన్నాయి కాకుండా సపరేట్గా ఉన్నాయి రాసుకోండి. 3 ఇంటూ 5 ఇంటూ 5 5 కామన్గా ఉంది కదా, సో ఈ సెట్కి ఓన్లీ 1 5 రాస్తారండి. మీకు చాలామంది డౌట్ వస్తుంది, 3 5s ఉన్నాయి కదా 3 5s రాయాలని. ఈ సెట్కి ఓన్లీ 1 5 రాస్తారు. దట్ ఈక్వల్ 3 5s 15, 15 5s 75. సో టోటల్గా ఆన్సర్ 75 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం
14 and 21 సేమ్ అండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ మెథడ్ చేయండి. 14 and 21. సో 14 2 నుంచి స్టార్ట్ చేయండి. 2 7s 14 అండ్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 3తో 7 డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 5తో డివైడ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7 వస్తుంది. 7 1s 7. ప్రైమ్ నెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్లో చెప్పాను ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటిదో. ఒకసారి అది చూడండి. అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అట్లానే డివిజిబిలిటీ రూల్స్ కూడా రావాలండి ఎక్సర్సైజ్ చేయాలంటే. సో నెక్స్ట్ అండి 2 తీసుకోండి. 2తో 21 డివైడ్ అవ్వదు కదా. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ తీసుకోండి. 3తో 21 డివైడ్ అవుతుంది. 3 7s 21 వస్తుంది. అండ్ 7 వచ్చేసరికి 3తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 5తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7 7తో డివైడ్ అవుతుంది. 7 1s 7 అండి. దేర్ఫోర్ LCM ఈక్వల్ 2 into 7. సో ఫ్యాక్టర్స్ రాయండి. Factors of 14 equal to 2 into 7. Factors of 21 equal to 3 into 7 అండి. కామన్గా ఏ నెంబర్ ఉందండి? 7 ఉంది. కామన్గా 7 ఉంది కదా. దేర్ఫోర్ LCM ఫైండ్ అవుట్ చేయండి. LCM ఈక్వల్ ఫస్ట్ అండి కామన్గా లేకుండా సపరేట్గా ఉన్న నెంబర్స్ రాసేసేయండి. 2 into 3 అండ్ ఈ 7 ఈ సెట్కి వచ్చేసరికి ఓన్లీ 1 7 రాస్తాము. దట్ ఈక్వల్ 2 5 2 3s 6 6 7s 42. ఆన్సర్ 42 వచ్చింది. నెక్స్ట్ది 4th వన్ 18 and 27. సో గివెన్ నెంబర్స్ 18 and 27 అండి. సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయండి. సెకండ్ టేబుల్ 2 9s 18 వస్తుంది. నెక్స్ట్ 9 2తో డివైడ్ అవ్వదు కదా. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ తీసుకోండి. 3 వస్తుంది. 3 3s 9 అండ్ 3 వచ్చేసరికి 3తోనే డివైడ్ అవుతుంది. 27 అనేది 2తో డివైడ్ అవ్వదు కదా. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 3తో డివైడ్ చేయండి. 3 3 9s 27. సో 9 3తో డివైడ్ అవుతుంది. మళ్ళీ 3 తీసుకోండి. 3 1s. ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 ఈక్వల్ టు 2 into 3 into 3. ఫ్యాక్టర్స్ ఆఫ్ 27 ఈక్వల్ టు ఎంతండి? 3 into 3 into 3 అండి. ఇవన్నీ మీరు రాసుకున్నా పర్లేదు, రాసుకోకపోయినా పర్లేదు, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. సో కామన్గా 2 సెట్స్ వచ్చాయి. దేర్ఫోర్ LCM ఈక్వల్ ఫస్ట్ సపరేట్గా ఉన్నాయి రాయండి. 2 into 3 ఈ సెట్లో ఒక 3 రాసేసేయండి. అండ్ నెక్స్ట్ సెట్లో ఒక 3 రాసేసేయండి. దట్ ఈక్వల్ 2 3s 6 6 3s 18 18 3s 54. నెక్స్ట్ 5th ప్రాబ్లం 48 56 and 72 ఇచ్చారండి. సేమ్ గివెన్ నెంబర్స్ ఆర్ 48 56 and 72. దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. 48కి ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయండి. 2 ప్రైమ్ నెంబర్ 2 నుంచి స్టార్ట్ చేయండి. 2 2s 4 2 4s 8 అంటే 2 24s 48 వస్తుందండి. నెక్స్ట్ 2 1s 2 2 2s 4 2 12s 24 అండి. 2 12s 24. నెక్స్ట్ 12 మళ్ళీ 2తో డివైడ్ అవుతుంది కదా. సేమ్ తీసుకోండి. 2 6 12 వస్తుంది. నెక్స్ట్ 6 2తో డివైడ్ అవుతుంది కదా. 2 3s 6 అండి. నెక్స్ట్ 3 3తో డివైడ్ అవుతుంది అంటే 3 1s 3. నెక్స్ట్ 56కి సెకండ్ టేబుల్ నుంచి స్టార్ట్ చేయండి. 2 2s 4 వస్తుంది. సో ఇక్కడ 5 - 4 అంటే 1 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది అంటే టోటల్గా 16 ఉన్నట్లండి. సో 16 సెకండ్ టేబుల్లో 16 ఎప్పుడు వస్తుందా, ఎక్కడ వస్తుందండి? 2 8s 16 వస్తుంది అంటే 2 28s 56 అండి. 2 1s 2 2 4s 8 2 7s 14. నెక్స్ట్ 7 ఏ టేబుల్లో డివైడ్ అవుతుందండి? ఓన్లీ 7th టేబుల్లో మాత్రమే. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ తీసుకునే నెంబర్స్ కంపల్సరీ ఈ నెంబర్స్ అనేది ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. నెక్స్ట్ 72 2 నుంచి స్టార్ట్ చేయండి. సో 2 3s 6 ఇక్కడ ఇంకా 1 ఉంటుంది అంటే 12 ఉన్నట్టు టోటల్గా. సో 2 6 12 అండి. సో అంటే 2 36 72 వస్తుంది సెకండ్ టేబుల్. 2 1s 2 2 8s 16 2 9s 18. నెక్స్ట్ 9 ఏ టేబుల్లో డివైడ్ అవుతుందండి? నెక్స్ట్ నెంబర్ ఏంటిది? 2 తర్వాత ప్రైమ్ నెంబర్ 3
3 థర్డ్ టేబుల్లో 9 డివైడ్ అవుతుంది కదా, 3 3s 9, 3 1s 3. టోటల్గా ఇప్పుడు ఫ్యాక్టర్స్ రాసేసేయండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 48. సో 48కి ఏమేమి ఫ్యాక్టర్స్ వచ్చాయండి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. నెక్స్ట్ 56కి ఏమొచ్చాయండి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7. 72కి మీరు 1 రాసుకున్నా పర్లేదండి, రాసుకోకపోయినా పర్లేదు. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. ఓకే, ఇప్పుడు కామన్గా ఉన్న వాటిని ఫస్ట్ రౌండ్ ఆఫ్ చేయండి. సో మూడిట్లో కామన్గా ఉంది 2 అండ్ 2 అండ్ 2. ఇంకేదైనా నెంబర్ కామన్గా ఉందిగా? ఏం లేదండి. సో ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఎల్సిఎం ఈక్వల్, సో ఫస్ట్ మీరు కామన్గా ఉన్నాయి కాకుండా సపరేట్గా ఉన్న నెంబర్స్ రాసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. 2 ఇంటూ 3. నెక్స్ట్ ఇంకా సపరేట్గా ఈ నెక్స్ట్ 56కి వచ్చేసరికి 7 ఉందండి. 72కి వచ్చేసరికి 3 ఇంటూ 3 ఉంది. సో సేమ్ అదే రాసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెట్లో ఉన్నది రాసేసేయండి. సో ఈ సెట్కి 2s కదా, సో అంటే ఈ 3 2s రాయరండి, ఓన్లీ సెట్కి 1 2నే రాస్తాం మనం. 2 ఇంటూ నెక్స్ట్ ఈ సెట్కి వచ్చేసరికి 1 2 అండ్ నెక్స్ట్ ఈ సెట్కి వచ్చేసరికి 2. టోటల్గా 3 సెట్స్కి 3 2s వస్తాయండి. దట్ ఈక్వల్ టోటల్గా మీరు మల్టిప్లికేషన్ చేస్తే 1008 వస్తుంది, 108 వస్తుంది. 6th ప్రాబ్లం 26, 14 and 91. సో గివెన్ నెంబర్స్ ఆర్ ఏంటిదండి? 26, 14 and 91. 26, 14 and 91కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. 26 సెకండ్ టేబుల్ నుంచి స్టార్ట్ చేయండి. 2 1s 2 3s 16 వస్తుంది, అంటే 2 13s 26 వస్తుంది. నెక్స్ట్ 14 కదా, సెకండ్ టేబుల్ నుంచి స్టార్ట్ చేయండి. 2 7s 14 వస్తుంది. 91 వచ్చేసరికి సెకండ్ టేబుల్లో డివైడ్ అవ్వదు, థర్డ్ టేబుల్లో డివైడ్ అవ్వదు, నెక్స్ట్ 5th టేబుల్లో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 11 వస్తుంది, 11తో కూడా డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 13తో డివైడ్ అవుతుందా చెక్ చేయండి. 13తో డివైడ్ అవుతుందండి. 13 7s 91 వస్తుంది. నెక్స్ట్ అండి ఈ 13 ఏ టేబుల్లో డివైడ్ అవుతుంది? ప్రైమ్ నెంబర్స్ ఓన్లీ అదే టేబుల్లో మాత్రమే డివైడ్ అవుతాయి కదా, సో 13 1s 13. నెక్స్ట్ ఇక్కడ 7 వచ్చింది, 7 1s 7 అండి. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ 7 1s 7 వస్తుంది. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ రాయండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 26, 14 and 91 ఈక్వల్, సో 2 ఇంటూ 13 అండి. ఫస్ట్ వన్కి వచ్చింది. సెకండ్ వన్కి వచ్చేసరికి 2 ఇంటూ 7 వచ్చింది. అండ్ థర్డ్ వన్కి వచ్చేసరికి 13 ఇంటూ 7 వచ్చింది. సో ఇప్పుడు కామన్గా ఏమన్నా ఉన్నాయా అండి? సో ఇక్కడికి వచ్చేసరికి కామన్గా ఏం తీసుకోమంటే 2 2 ఉన్నా కూడా కామన్గా తీసుకుంటాము. సో కామన్ ఫ్యాక్టర్స్ ఏమేంటి అండి? 2 13 and 7. సో దేర్ ఆర్ నో ఎక్స్ట్రా కామన్ ఫ్యాక్టర్స్ అండి. ఎక్స్ట్రా కామన్ ఫ్యాక్టర్స్ అనేది ఏమీ లేవు. సో ఎల్సిఎం ఈక్వల్ 2 ఇంటూ 13 ఇంటూ 7, దట్ ఈక్వల్ 2 13s 26, 26 7s 182. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ బై డివిజన్ మెథడ్. ఇప్పుడు వరకు మీరు చేసింది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండి. ఇప్పుడు డివిజన్ మెథడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. డివిజన్ మెథడ్ ఇది ఎల్సిఎం అండి. మీకు ప్రీవియస్ ఎక్సర్సైజ్లోనే డివిజన్ మెథడ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేశారు. ఇప్పుడు ఎల్సిఎం చేస్తున్నారు. హెచ్సిఎఫ్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంది, డివిజన్ మెథడ్ ఉంది. సేమ్ అలానే ఎల్సిఎంలో కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంది అండ్ డివిజన్ మెథడ్ ఉంది. సో సెకండ్ది ఎల్సిఎం ఫైండ్ అవుట్, డివిజన్ మెథడ్ని యూజ్ చేసి ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేస్తున్నారు. సెకండ్ ప్రాబ్లం. ఫస్ట్ వన్ 84, 112, 196. సో గివెన్ నెంబర్స్ ఆర్ ఏంటి అండి? 84, 112 and 196. దీనికి మనం డివిజన్ మెథడ్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. డివిజన్ మెథడ్ అంటే అన్నీ ఒకేసారి డివైడ్ చేసామండి. ఉన్న 3 నెంబర్స్ అవ్వచ్చు, 4 నెంబర్స్ అవ్వచ్చు, అన్నీ ఒకేసారి డివైడ్ చేసామండి. సో సెకండ్ టేబుల్ నుంచి స్టార్ట్ చేయండి. 2 4s 8, 2 2s 4, అంటే 242s 84 వస్తుంది. 256 112 వస్తుంది. 298s 196 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ టేబుల్లో డివైడ్ అవుతాయి కదండి 2. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టేబులే తీసుకోండి. 2 2s 4, 2 1s 2, అంటే 221s 42 వస్తుంది.
228 56 వస్తుంది, 249 98 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ టేబుల్లో ఇంకేదైనా నెంబర్స్ మినిమం 2 నెంబర్స్ అయినా కానీ డివైడ్ అవ్వాలండి. సెకండ్ టేబుల్లో డివైడ్ అవుతుందా చూడండి, 2 నెంబర్స్ ఏది డివైడ్ అవ్వదండి. 28 డివైడ్ అవుతుంది కానీ మిగిలిన 2 నెంబర్స్ డివైడ్ అవ్వవు. నెక్స్ట్ థర్డ్ టేబుల్ తీసుకోండి, థర్డ్ టేబుల్లో ఓన్లీ 21 డివైడ్ అవుతుంది. ఇంక ఈ 2 నెంబర్స్ ఏది డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 తీసుకోండి, 5తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ అనేది 5 కానీ 0 కానీ ఉండాలి. సో 5తో డివైడ్ అవ్వవు. డివిజిబిలిటీ రూల్స్ వస్తే ఇవి ఈజీగా చూసి చెప్పొచ్చండి. సో డివిజిబిలిటీ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 5తో డివైడ్ అవ్వదు కదా, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ తీసుకోండి. అంటే 7తో మినిమం 2 నెంబర్స్ అని డివైడ్ అవ్వాలి. 7తో 3 నెంబర్స్ డివైడ్ అవుతాయి. సో 7తో డివైడ్ చేయండి. 7 3s 21, 7 4s 28, 7 7 49 వస్తుంది. సో టోటల్గా మీకు ఇంకే నెంబర్ ఏం డివైడ్ అవుతుందండి, ఏం డివైడ్ అవ్వదు. సో ఫైండ్ అవుట్ చేయండి. therefore LCM ఈక్వల్ కన్క్లూడ్ చేయండి. 2 into 7 into 3 into 4 into 7 అండి. మీరు టోటల్గా మల్టిప్లై చేస్తే 2352 వస్తుంది. అంటే 2352 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 102, 119, 153 ఇచ్చారండి. సేమ్ గివెన్ నెంబర్స్ అని చెప్పేసి ఫస్ట్ ఏమి ఇచ్చారో అవి రాసేసేయండి. సో నెక్స్ట్ అండి డివిజన్ చేయండి. 102, 119, 153, 2 నుంచి స్టార్ట్ చేయండి. మీకు సెకండ్ టేబుల్లో మినిమం 2 నెంబర్స్ అనేది డివైడ్ అవ్వాలండి. 1 or 2 డివైడ్ అవుతుంది సెకండ్ నెంబర్లో, మిగిలిన 2 నెంబర్స్లో ఏ నెంబర్ డివైడ్ అవ్వదండి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ తీసుకోండి. 3తో డివైడ్ అవుతుందా చెక్ చేయండి. డివైడ్ అవ్వకపోతే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ తీసుకోండి. 5తో డివైడ్ అవుతుందా, డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7తో డివైడ్ అవుతుందా, డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 11తో డివైడ్ అవుతుందా, డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 13తో డివైడ్ అవుతుందా, డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 17తో డివైడ్ అవుతుందా, 17తో డివైడ్ అవుతుందండి. 17 6 102 వస్తుందండి. 17 7s 119 వస్తుంది. 17 9s 153 వస్తుంది. నెక్స్ట్ అండి మినిమం 2 నెంబర్స్ అనేది డివైడ్ అవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టేబుల్ నుంచి స్టార్ట్ చేయండి. సెకండ్ టేబుల్లో 6 డివైడ్ అవుతుంది కానీ ఈ 2 నెంబర్స్లో ఏ నెంబర్ డివైడ్ అవ్వదండి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3తో మినిమం 2 నెంబర్స్ డివైడ్ అవుతాయి, అవి రాసేసేయండి. 3 2s 6 డివైడ్ అవ్వకపోయిన నెంబర్స్ ఏమి అట్లానే రాసేస్తాము. 3 3s 9 వస్తుంది. ఇంకే టేబుల్ అయినా డివైడ్ అవుతాయా, ఏ టేబుల్లో డివైడ్ అవ్వండి. సో లాస్ట్లో కన్క్లూడ్ చేయండి. LCM ఈక్వల్ 17 into 3 into 2 into 7 into 3 సేమ్ ఇక్కడ ఉన్నాయి రాసేస్తారండి మీరు. దట్ ఈక్వల్ టోటల్గా మీకు మల్టిప్లై చేస్తే ఆన్సర్ 2142 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ 45, 99, 132, 165 ఇచ్చారండి. సో డివైడ్ చేయండి డివిజన్ మెథడ్ యూజ్ చేసి. సో 2 నుంచి స్టార్ట్ చేయండి. సెకండ్ టేబుల్లో మినిమం 2 నెంబర్స్ ఆర్ 3 నెంబర్స్ అయినా డివైడ్ అవ్వాలండి. 130 ఓన్లీ 132నే డివైడ్ అవుతుంది, ఇంకే నెంబర్ డివైడ్ అవ్వదు సెకండ్ టేబుల్లో. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ తీసుకోండి. 3తో డివైడ్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. 3 15s 45 వస్తుంది. 3 33s 99 వస్తుంది. 3 44s 132 వస్తుంది. 3 55s 165 వస్తుందండి. సో నెక్స్ట్ థర్డ్ టేబుల్ ఇంకే నెంబర్స్ అయినా డివైడ్ అవుతాయా ఒకసారి చెక్ చేసుకోండి. సో థర్డ్ టేబుల్లో డివైడ్ అవుతుందండి. 3 5s 15 వస్తుంది. 3 11s 33 వస్తుంది. ఈ నెంబర్స్ మీకు థర్డ్ టేబుల్లో డివైడ్ అవ్వండి. డివైడ్ అవ్వకపోతే సేమ్ ఆ నెంబర్స్ కింద రాసేసేయండి. సో థర్డ్ టేబుల్లో ఇంకే నెంబర్ ఏం డివైడ్ అవుతుందో అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ తీసుకోండి. 5తో డివైడ్ అవుతుందా, డివైడ్ అవుతుంది. 5 1s 11 సేమ్ అలానే రాసేయండి. 44 డివైడ్ అవ్వదు, అలానే రాసేసేయండి. 5 11s 55 వస్తుంది. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ చూడండి. ఇప్పుడు 2తో డివైడ్ అవ్వదు, 3తో డివైడ్ అవ్వదు, 5తో డివైడ్ అవ్వదు, 7తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటిదంటే 11తో ఈ 3 నెంబర్స్ డివైడ్ అవుతాయి. సో 11 తీసుకోండి. ఇక్కడ 1 ఉంటుంది, సేమ్ ఆ 1 అలానే రాసేయండి. 11 1s 11 వస్తుంది. 11 4s 44 వస్తుంది. 11 1s 11 వస్తుంది. ఓకే, దేర్ఫోర్ లాస్ట్లో కన్క్లూడ్ చేయండి. LCM ఈక్వల్ 3 into 3 into 5 into 11 into 1 into 1 into 4 into 1.
దట్ ఈక్వల్ టోటల్గా మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. మీకు టోటల్గా మల్టిప్లై చేస్తే 1980 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ యాడెడ్ టు 5 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 12, 14 అండ్ 18. ఒక స్మాలెస్ట్ నెంబర్ అంటండి, ఆ స్మాలెస్ట్ నెంబర్కి 5 యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా 12తో 14తో అండ్ 18తో డివైడ్ అవుతుందంట. అయితే ఆ స్మాలెస్ట్ నెంబర్ ఏంటిదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే అక్కడ ఇచ్చిన 3 నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాము. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సేమ్ మీకు ఇట్లానే ఆన్సర్ వస్తుంది కదా, ఆ ఆన్సర్లో నుంచి 5 సబ్ట్రాక్షన్ చేస్తే మీకు ఆ టోటల్ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా 12తో 14తో అండ్ 18తో డివైడ్ అవుతుంది. సో లెట్ us ఫైండ్ అవుట్ ఎల్సిఎం ఆఫ్ 12, 14 అండ్ 18. 12, 14 అండ్ 18 సెకండ్ టేబుల్ నుంచి స్టార్ట్ చేయండి. 2 6 12, 2 7 14, 2 9 18. సెకండ్ టేబుల్ ఈ 3 నెంబర్స్ డివైడ్ అవ్వు. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3. 3తో 6 అండ్ 9 డివైడ్ అవుతాయి. సో 3 2 6 7 డివైడ్ అవుతుంది కదా, సేమ్ అలానే రాసేయండి. 3 3s 9 అండి. ఇంకే నెంబర్తో అయినా డివైడ్ అవుతుందా, డివైడ్ అవ్వు. సో లాస్ట్లో కన్క్లూడ్ చేయండి. ఎల్సిఎం ఈక్వల్ 2 × 3 × 2 × 7 × 3 దట్ ఈక్వల్ 252 వస్తుందండి. సో ఇప్పుడు ఏం చేశారంటే మనకి ఆ నెంబర్ ఏంటిదో ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా, ద రిక్వైర్డ్ స్మాలెస్ట్ నెంబర్, సో రిక్వైర్డ్ స్మాలెస్ట్ నెంబర్ 252 మైనస్ 5తో సబ్ట్రాక్షన్ చేయండి, దట్ ఈక్వల్ 247 వస్తుంది. ఫోర్త్ వన్ ఫైండ్ ద గ్రేటెస్ట్ 3-digit నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 75, 45 అండ్ 60 లీవ్స్. అయితే ఒక గ్రేటెస్ట్ 3-digit నెంబర్ అండి, ఆ నెంబర్ అనేది 75, 45, 60తో డివైడ్ అవ్వాలి. అయితే మీకు ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇచ్చారు చూడండి, నో రిమైండర్ అనేది రాకూడదు, అంటే రిమైండర్ అనేది 0 ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసరికి రిమైండర్ 4 ఇన్ ఈచ్ కేస్, అంటే ఏ నెంబర్తో డివైడ్ చేసినా కూడా రిమైండర్ అనేది 4 రావాలి అని అడుగుతున్నారు ఈచ్ కేసులో. ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన ఆన్సరే మీకు గ్రేటెస్ట్ నెంబర్ అవుతుందండి. సో ఫస్ట్ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 75, 45, 60. సో 3 నెంబర్స్ 5తో డివైడ్ అవుతాయి. 5తో డివైడ్ చేయండి. 5 15s 75, 5 9s 45, 5 12s 60. నెక్స్ట్ ఈ 3 నెంబర్స్ ఏ ప్రైమ్ నెంబర్తో డివైడ్ అవుతాయి. 2 నుంచి స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా కానీ, 2తో డివైడ్ అవ్వవు కదా, ఎనీ 2 నెంబర్స్ 2తో డివైడ్ అవ్వు, ఓన్లీ 12తోనే డివైడ్ అవుతుంది. 3, సో 3తో డివైడ్ అవుతాయా లేదా చెక్ చేయండి. 3తో ఈ 3 నెంబర్స్ డివైడ్ అవుతాయి. సో 3 3 5s 15, 3 3s 9, 3 4s 12. నెక్స్ట్ ఇంకే నెంబర్తో డివైడ్ అవుతాయా, ఏ నెంబర్తో డివైడ్ అవ్వ, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. దేర్ఫోర్ LCM ఈక్వల్ ఫ్యాక్టర్స్ రాయండి. 5 × 3 × 5 × 3 × 4 దట్ ఈక్వల్ 900 వచ్చిందండి. మీరు టోటల్గా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 900 వచ్చింది. సో ఇదే గ్రేటెస్ట్ నెంబర్ అవుతుందండి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్లో ఏమి ఇచ్చారంటే నో రిమైండర్ అని ఇచ్చారు. మీరు ఈ 900ని ఈ 3 నెంబర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్తో డివైడ్ చేసినా కూడా రిమైండర్ అనేది ఏమీ రాకూడదు, అంటే రిమైండర్ అనేది 0 ఉండాలి అన్నారు. సో ఫస్ట్ పాయింట్ని సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ పాయింట్, సో నేను 900ని 75తో డివైడ్ చేస్తున్నానండి. జస్ట్ మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. 75 వన్స్ 75 వస్తుంది. 90 - 75 అంటే 15 వస్తుంది. సో 15 75తో డివైడ్ అవ్వదు కదా. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, 0 రాసేసేయండి డౌన్లో. 75 2s 150 వస్తుందండి. 2s 150. సో ఫస్ట్ పాయింట్లో మీకు ఏం అడిగారు, నో రిమైండర్ అని అడిగారు. సో రిమైండర్ ఏం రాలేదు కదా, అంటే 0 వచ్చిందంటే ఏం రానట్లండి. సో ఈ 900 అనేది 75తో డివైడ్ అవుతుంది. సేమ్ అలానే నెక్స్ట్ మీరు 45తో ట్రై చేయండి, 45తో కూడా డివైడ్ అవుతుంది. 60తో ట్రై చేయండి, 60తో కూడా డివైడ్ అవుతుంది. సో ఫస్ట్ వన్కి రిమైండర్ అనేది రావద్దు అన్నారు. సో రిమైండర్ అనేది రాలేదండి ఆ నెంబర్కి. మీరు ఫస్ట్ పాయింట్కి ఏం రాస్తారంటే ద రిక్వైర్డ్ నెంబర్ విత్ నో రిమైండర్ దట్ ఈక్వల్ టు 900 అని రాశారు. నో రిమైండర్ దట్ ఈక్వల్ 900. నెక్స్ట్
సెకండ్ వన్ దీంట్లోనే సెకండ్ పాయింట్ ఇచ్చారు కదండి. మీకు సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ఏమడిగారు, ద రిమైండర్ 4 ఇన్ ఈచ్ కేసులో రిమైండర్ అనేది 4 రావాలి అని అడిగారు. మీరు కరెక్ట్గా చూసి చెప్పొచ్చండి. ఇప్పుడు 975తో 900 డివైడ్ అయినప్పుడు 0 వచ్చింది. మీకు 4 రావాలంటే ఏం చేశారు, ఈ 900కి +4 అంటే 4ని యాడ్ చేయండి. సో 4ని యాడ్ చేసినప్పుడు మీరు ఆ నెంబర్ డివైడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రిమైండర్ అనేది 4 వస్తుంది. సో ద రిక్వైర్డ్ నెంబర్ విత్ 4 ఇన్ ఈచ్ కేస్ దట్ ఈక్వల్ 900 + 4 ఎందుకు యాడ్ చేస్తున్నామంటే రిమైండర్ అనేది 4 రావాలి అని ఇచ్చారు కాబట్టి పర్టికులర్గా, సో అందుకని 4 యాడ్ చేస్తున్నాం. సో 900 + 4 అంటే 904 వస్తుంది. సేమ్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 904 డివైడెడ్ బై 15. సో 75 వన్స్ 75 వస్తుంది. సబ్ట్రాక్షన్ చేస్తే 15 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది కదా, 4 రాసేసేయండి. 75 2s 150 వస్తుంది. సో రిమైండర్ 4 వచ్చింది. సో 4ఏ కదా రావాలి అన్నది 4 వచ్చింది. సేమ్ మీరు ఈ 904ని మళ్ళీ మీరు 45తో డివైడ్ చేయండి. సేమ్ రిమైండర్ 4ఏ వస్తుంది. 904ని 60తో డివైడ్ చేసినా కూడా మీకు రిమైండర్ అనేది 4ఏ వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, 3 మెజరింగ్ టేప్స్ ఆర్ 3 టేప్స్ ఉన్నాయండి. 64 సెంటీమీటర్స్ ఒక టేప్ ఉంటుంది, 72 సెంటీమీటర్స్ ఒక టేప్ ఉందంట, 96 సెంటీమీటర్స్ ఒక టేప్ ఉందంట. వాట్ ఈస్ ద లీస్ట్ లెంత్ దట్ కెన్ బి మెజర్డ్ బై ఎనీ వన్ ఆఫ్ ద టేప్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ. అయితే ఒక లీస్ట్ లెంత్ని మెజర్ చేయడానికి ఆ 3 టేప్స్ కలిపి ఒక లీస్ట్ లెంత్ని మెజర్ చేయాలంట ఎగ్జాక్ట్గా. ఆ లీస్ట్ లెంత్ అనేది ఎంత అని అడిగారు. సపోజ్ టేప్స్ కొన్నారనుకోండి, 5 రూపీస్ కొన్న టేపు కొంచెం లెంత్ తక్కువగా ఉంటుంది అండ్ 10 రూపీస్ పెట్టుకుంటే ఒక టేప్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సేమ్ అలానేనండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేప్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఆ 3 టేప్స్ని యూజ్ చేసి మీరు స్మాలెస్ట్ ఒక లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అడిగారు. ఏంటి అండి, 64, 72 అండ్ 96. సో డివైడ్ చేయండి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 నుంచి స్టార్ట్ చేయండి. 2 3 6, 2 2s 4 అంటే 232s 64 వస్తుంది, 236 72 వస్తుంది, 248s 96 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 2 నుంచి స్టార్ట్ చేయండి. 216s 32 వస్తుంది, 218s 36 వస్తుంది, 224s 48 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 2తో డివైడ్ అవుతాయి కదా ఈ 3 నెంబర్స్, 2నే తీసుకోండి. 2 8s 16, 2 9s 18, 2 12s 24. నెక్స్ట్ 2తో 8 and 12 డివైడ్ అవుతాయండి. సో అందుకే మళ్ళీ 2నే తీసుకోండి. 2 4s 8, 9 డివైడ్ అవ్వదు కదా, సో డివైడ్ అవ్వకపోతే సేమ్ అలానే రాసేసేయండి. 2 6 12. నెక్స్ట్ 4 and 6 మళ్ళీ 2తోనే డివైడ్ అవుతాయి. సో సేమ్ మళ్ళీ 2నే తీసుకోండి. 2 and 9 ఇట్లానే రాసేసేయండి. 2 3s 6. నెక్స్ట్ 3 తీసుకోండి. 2 3 3s 9 అండ్ 3 1s 3. సో ఇంకేదైనా టేబుల్లో డివైడ్ అవుతాయా, ఏమవ్వవు. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. దేర్ఫోర్ ఎల్సిఎం ఈక్వల్ ఫ్యాక్టర్స్ రాసేసేయండి. 2 × 2 × 2 × 2 × 2 × 3 × 2 × 3 × 1. సో మీరు టోటల్గా మల్టిప్లై చేస్తే 576 వస్తుందండి. సో ఆ లీస్ట్ లెంత్ అనేది 576 అండి. సో టోటల్గా మీరు ఆ 3 టేప్స్ని యూజ్ చేసి 576 సెంటీమీటర్స్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ 6th ప్రాబ్లం, ప్రసాద్ అండ్ రాజు met in a market on 1st of this month. ప్రసాద్ అండ్ రాజు మార్కెట్కి వెళ్ళారంటండి. ఒక నెలలో ఫస్ట్ రోజు మార్కెట్కి వెళ్ళారు వాళ్ళిద్దరు. ప్రసాద్ గోస్ టు మార్కెట్ ఎవ్రీ థర్డ్ డే అండ్ రాజు గోస్ టు ఎవ్రీ 4th డే. ప్రసాద్ వచ్చేసరికి ఎవ్రీ థర్డ్ డే మార్కెట్కి వెళ్తాడండి అండ్ రాజు వచ్చేసరికి ఎవ్రీ 4th డే వెళ్తాడు. అంటే టోటల్గా ప్రసాద్ వచ్చేసరికి 3 డేస్కి ఒకసారి మార్కెట్కి వెళ్తాడు అండ్ రాజు వచ్చేసరికి 4 డేస్కి ఒకసారి మార్కెట్కి వెళ్తాడు. ఆన్ వాట్ ద డే ఆఫ్ ది మంత్ విల్ దే మీట్ అగైన్. అయితే వాళ్ళు మళ్ళీ అదే నెలలో ఎప్పుడు మీట్ అవుతారు, ఏ తారీఖున మళ్ళీ వాళ్ళు మీట్ అవుతారు అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో వీళ్ళు ఆ మంత్లో ఫస్ట్ డే అంటండి మీట్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఏ రోజున మీట్ అవుతారు, ఇట్లా ఆల్టర్నేటివ్గా వెళ్తారు కదా. సో ఏ రోజున మీట్ అవుతారో ఫైండ్ అవుట్ చేయాలి. 6th ప్రాబ్లం ఫస్ట్ ఇచ్చినవి రాసేసేయండి.
సో ప్రసాద్ వచ్చేసరికి 3 డేస్కి ఒకసారి మార్కెట్కి వెళ్తాడు అండ్ రాజు వచ్చేసరికి 4 డేస్కి ఒకసారి మార్కెట్కి వెళ్తాడు. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ మంత్లో మీకు డేట్స్ వస్తాయి కదా, ఫస్ట్ ఆ డేట్స్ రాసేసేయండి. అంటే 1 నుంచి స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అండ్ 15. మీరు 15 వరకు రాసేసేయండి. ఫస్ట్ డే రోజు ఏం చేశారంటే ప్రసాద్ అండ్ రాజు ఇద్దరు మీట్ అయ్యారండి. సో నేను ఇక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తున్నాను. సో ఈ గ్రీన్ కలర్లో చూపించింది వీళ్ళిద్దరూ ఈరోజు మీట్ అయ్యారండి. ఫస్ట్ డే రోజు ప్రసాద్ అండ్ రాజు మీట్ అయ్యారు. సో రాజు 3 డేస్కి ఒకసారి వెళ్తాడు కదండి. సో 1 తారీఖున వెళ్ళాడు. సో నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వెళ్తాడండి, 2 తారీఖు వెళ్ళాడు అండ్ 3న వెళ్ళాడు, 4న వెళ్తాడు. సో ఫస్ట్ వెళ్ళిపోయాడు కదా, 2 3 వెళ్ళాడు అండ్ 4న వెళ్తాడు. ఎవరు వెళ్తారు, 4th వచ్చేసరికి 4th వచ్చేసరికి ప్రసాద్ వెళ్తాడు. సో 4th డే దగ్గర ప్రసాద్ అని రాసేయండి, మీకు ఈజీగా ఉంటుంది. అండ్ రాజు వచ్చేసరికి 4 డేస్కి ఒకసారి వెళ్తాడు. సో ఆయన ఫస్ట్ని వెళ్ళారు కదా, ఫస్ట్ వెళ్ళారు కాబట్టి ఫస్ట్ నుంచి కౌంట్ చేయొద్దండి, 2 నుంచి కౌంట్ చేయండి. సో 1 2 3 4 అంటే 5th తారీఖున రాజు అనేవాడు మార్కెట్కి వెళ్తాడు. నెక్స్ట్ ప్రసాద్ అండి 4th వెళ్ళాడు కదా, మళ్ళీ ఏ రోజు వెళ్తాడండి, 2 డేస్ గ్యాప్ ఇచ్చి వెళ్తాడు కదా. సో 1 2 3 3rd డే అంటే ప్రసాద్ వచ్చేసరికి 7th వెళ్తాడండి. మళ్ళీ ప్రసాద్ వచ్చేసరికి 4th 7th వెళ్తాడు మార్కెట్కి. నెక్స్ట్ 7th వెళ్ళాక మళ్ళీ ఎప్పుడు వెళ్తాడండి ప్రసాద్, 1 2 3 3rd డే అంటే మళ్ళీ 10 వస్తుంది. సో 10th వెళ్తాడు మళ్ళీ మార్కెట్కి. అండ్ నెక్స్ట్ 2 డేస్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ 13th వెళ్తాడండి ప్రసాద్ మార్కెట్కి. సో ప్రసాద్ 3 డేస్కి ఒకసారి వెళ్తాడు కదా, అంటే 2 డేస్ గ్యాప్ వస్తుంది. నెక్స్ట్ రాజు వచ్చేసరికి 4 డేస్ కదా, అంటే మిడిల్లో 3 డేస్ గ్యాప్ వస్తుంది. సో ఈ రాజు వచ్చేసరికి 5th వెళ్ళాడు మార్కెట్కి, మళ్ళీ ఎప్పుడు వెళ్తాడండి, 6th వెళ్ళాడు, 7th వెళ్ళాడు, 8th వెళ్ళాడు, మళ్ళీ 9th వెళ్తాడు మార్కెట్కి. రాజు 9th మార్కెట్కి వెళ్తాడు. సో నెక్స్ట్ మళ్ళీ 4 డేస్కి వెళ్తాడు కదండి. సో ఎప్పుడు వెళ్తాడు, 1 2 3 4 13th వెళ్తాడు మళ్ళీ మార్కెట్కి రాజు. సో టోటల్గా వీళ్ళిద్దరు ఏ రోజున మళ్ళీ మీట్ అవుతారండి, 13th. ఆ మంత్లో 13th డే రోజు ప్రసాద్ అండ్ రాజు వీళ్ళిద్దరు మీట్ అవుతారు. సో దే విల్ మీట్ అగైన్ ఇన్ 13th డే ఆఫ్ దిస్ మంత్. సో మీరు ఇలా ఈ ప్రాసెస్ అయినా చేయవచ్చు, లేకపోతే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 3కి అండ్ 4కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. సో ఎల్సిఎం అనేది ఏ టేబుల్లో డివైడ్ అవ్వకపోతే ఆ 2 మల్టిప్లికేషన్ చేసుకుంటామండి. సో 12 వస్తుంది. ఎల్సిఎం ఈక్వల్ టు 12 వచ్చింది. అంటే ఈ 12th డే కాకుండా నెక్స్ట్ డే ఎప్పుడు వస్తుంది, 13th వస్తుంది. ఆ 13th డే రోజు ప్రసాద్ అండ్ రాజు ఇద్దరు మీట్ అవుతారు. సో ఫస్ట్ వన్ అనేది నాకు ఈజీగా అనిపించింది. సో దిస్ వన్ ఈజ్ బెటర్. If you like this video, please like, share and subscribe to my channel. ఇప్పుడు మీకు నోట్స్ అనేది డిస్ప్లే అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.